హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే సంక్రాంతి పండగకైతే అప్పాలైతే స్టార్ట్ చేసినాం. సో ఈరోజైతే అరిసెలు చేస్తున్నాం. అరిసెల కొలతలు అయితే మీకు చెప్తా చూడండి. అరిసెల కోసం ఒక 3 kgs రైస్ అయితే ముందు రోజు నైటే నానబెట్టేసాం. బాగా కడిగి వాటిని అయితే ఒక బకెట్లో వేసి నానబెట్టాం. అవి నానాక తెల్లారి తీసి వాటిని ఆరబెట్టాలి, కొంచెం వాటర్ పోయేటట్టు ఆరబెట్టాలి ఆ బియ్యాన్ని. ఆరబెట్టినాక ఆ బియ్యం పట్టించుకురమ్మని అయితే మా మామయ్యతో అయితే ఆ పిండి వచ్చేంత వరకు అయితే కొన్ని పల్లీలను తీసుకొని బాగా వేయించి పొట్టు తీసి మిక్సీ అయితే చేసుకొని పెట్టుకున్న ఆ పౌడర్ని. అంతలోపు ఇలా బెల్లం ముక్కల్ని ఇట్లా 3 kgs రైస్కి 2.5 kg బెల్లాన్ని అయితే తీసుకొని ఇలా తురుముకున్నాను. సో ఇలా తురుముతూ ఉన్నాను కానీ కొద్దిసేపటికి మా అత్తమ్మ ఆడికి అన్నది, రోట్లో దంచి తొందరగా అవుతుందని. వద్దులే అత్తమ్మ అని నేను ఇలా తురుమాను. కానీ అమ్మ కొద్దిసేపు కాగానే నాకు చాలా వేస్ట్ అనిపించింది. అస్సలకి అయిపోతలేవు. ఇంకా 2 గడ్డలు ఉన్నాయి అట్లాంటివి కేజీవి. అమ్మ నా వల్ల కాదని ఇంక సరే అని రోల్ అయితే కడిగేసి అందులోనే దంచేసాను. మెత్తగా అయింది. కొంచెం కొంచెం ముక్కలున్నా పర్లేదు, మనం పాకం చేసేటప్పుడు వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్లో కరిగిపోతుంది. సో అందుకోసమని ఇలా అయితే నేను దంచుతున్నాను. నేను ఇలా దంచుతూ వీడియో తీస్తున్నప్పుడు మా పాప నేను వీడియో తీస్తా మమ్మీ అంటుంది, కానీ ఆమెకు తీయరాదు. మమ్మల్ని ఉంటే వీడియో ఎడిట్ చేస్తానికి. సో మిస్ అయింది, నేను మిస్ అవుతున్నా మమ్మల్ని. మొత్తాన్ని అయితే ఇలా దంచుకున్నానండి. మొత్తం 2 kgs. 3 kgs రైస్కి అయితే 2.5 kgs బెల్లాన్ని తీసుకుంటే చాలా బాగా ఉంటాయి. మీకు తీయగా కావాలంటే 2.5 వేసుకోండి. లేదు మరీ తీయవద్దు మరీ సప్పవద్దు అనుకుంటే 2.5 తీసుకోండి. ఒక 1/4 కిలో తక్కువ వేయండి. 2.5 kgకి ఒక 1/4 kg అంతా తక్కువ వేయండి. అలా అయితే మీకు స్వీట్ అనేది సెట్ అవుతుంది. స్వీట్ మరీ ఎక్కువనా కూడా బాగుండదండి. సో 2.5 ఉంటేనే బాగుంటుంది. చూడండి మాకైతే అంత నచ్చదు, అందుకోసమనే మా అత్తమ్మ 2.5 అనేది వేసింది. సో ఇలా పాకాన్ని అయితే ముక్కలుగా చేసుకున్నాక దాంట్లో నేను మొత్తం దాంట్లో నేను ఒక 2 గ్లాసుల వరకు, అంటే 100 ml 200 ml వరకు వాటర్ అయితే తీసుకొని బాగా నానబెట్టాను. దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టి వేడి చేశాను. వేడి చేస్తున్నప్పుడు బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది. దాన్ని ముక్కలు ఉంటాయి కదా, స్మాష్ చేయాలి. స్మాష్ చేస్తుంటే అదే కరిగిపోతుంది. పాకాన్ని కూడా నేను సరిగ్గా వీడియో తీయలేదండి, ఎందుకంటే తీయలేకపోయాను, టైం పడుతుందని. ఒక్కదాన్నే కదా, అలా అయ్యేసరికి అందులో మా అత్తమ్మ నేనే చేస్తున్నా. వీడియో తీసానికి వేరే వాళ్ళు ఉంటున్నావు కాకపోతే కాలేదు. సో అందుకనే నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు కావాలనుకుంటే ట్రై చేసి చూడండి. అలా బెల్లం పాకం అనేది అలా కరుగుతున్నప్పుడే బాగా నురగలు వస్తుంటుంది కదా, పక్కన ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఈ పాకాన్ని అందులో వేసినప్పుడు ఇట్లా మొత్తం ముద్ద లెక్క కావాలి. ఎటంటే అట అయ్యేటట్టు ముద్ద కావాలన్నమాట. మరీ ముదురు కావద్దు పాకం అనేది, మరీ లేతగా కావద్దు. సో అలా ముద్ద అయినప్పుడు పాకాన్ని దించేసుకోవాలి. దించేసుకున్నాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పౌడర్ని, ఆ పల్లీల పౌడరు దాంట్లో కొన్ని నువ్వులు వేసి, పల్లీల పౌడర్ని వేయాలి. అలాగే కొన్ని నువ్వులని ఒక పిడికడన్ని నువ్వులు, పిడికడు 2 మీ ఇష్టం. బాగా కనిపించాలనుకుంటే ఒక 2 పిడికలని నువ్వులు వేసి కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే కొంచెం నూనె చుక్క ఒక పావడంత నూనె పోయండి. ఇంకా మన ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్ని ఇట్లా కొద్దిగా వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కదా అరిసెల పిండిని, ఆ పిండిని అనేది ఎక్కువసేపు అయితే ఆరనియొద్దండి. మనం పిండి పట్టించుకొచ్చుకున్నాక అది అనేది మొత్తం ఆరిపోకుండా చూసుకోవాలి. దాన్ని మూత పెట్టి అలాగే ఉంచాలి. మేమైతే మామయ్య పిండి తెచ్చేసరికి మా పాకం అనేది గ్యాస్ పొయ్యి పైన పెట్టేసాము. సో తొందరనే అయింది మాది. సో
అలా పిండి అయితే అలా పోసి మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకున్నాక దాన్ని వేడి ఉమ్మగిల్లనియాలంటే దాన్ని మూత పెట్టేసేయాలి. సో కొంచెం అయితే ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న అప్పాలు లెక్క ఒత్తుకొని అందులో ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి కాల్ చేసుకుంటూ పక్కకి వేసుకోవాలి. మనం ఇట్లా అప్పాలు ఇట్లా అరిసెల్ని ఒత్తి అందులో వేసినప్పుడు దాని మీద ఆయిల్ అనేది వేస్తూ ఉండాలి. అట్లా ఆయిల్ వేస్తుంటే అవి కూడా పొంగుతాయి. కాకపోతే నేను ఇలా వేసి ఒకటి తీసేలోపే మా అత్తమ్మ ఇంకొకటి వేస్తుంది. అలా టైం లేక నేను నూనె అనేది అన్నిటికీ వేయలేదు. సో అలా వేయాలంటే టైం పడుతుంది, ఏం వద్దులేరా అన్నది. అందుకోసమని ఇక సరే అని అలా వేసి ఇలా తీసేస్తాను. సో మొత్తానికైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ చిన్నగా చేసుకోండి. కావాలంటే మీరు గ్యాస్ పైన వేసుకోరనుకో సిమ్లో పెట్టేసి మంటని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్ అనేది అలా వేస్తుండండి. మంచిగా పొంగుతాయి అసలుకి అరిసెలు. మేము చక్కెరతో చేయకండి. చక్కెరతో చేస్తే మాత్రం గట్టిగా అయితే బెల్లంతో వేయండి. బెల్లంతో మీకు స్వీట్ ఉండి మెత్తగా కావాలనుకుంటే మాత్రం బెల్లంతో వేయాలి. సో అంతేనండి. మొత్తానికైతే ఈ సంక్రాంతికి అయితే అరిసెలు అయితే రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా బాగుంటాయి ఈ పండగకి. మేమైతే సంక్రాంతికి అరిసెలు చేస్తాం, దసరాకి వచ్చేసి లడ్డూలు చేస్తాం. ఇవే మాకు ఫేమస్. ఇంకా మీరేమేమి అప్పాలు చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ కొంతమంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. షార్ట్స్ని అవి చూస్తున్నారు కానీ కొత్త ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే అండి, పిండి అయితే అయిపోయింది. ఈ అరిసెలు చేసానికి అయితే ఖచ్చితంగా ఒక ఇద్దరు అయితే ఉండాలండి. ఒకరేమో చేసి అందులో వేయాలి, ఒకరేమో తీస్తూ ఉండాలి. అటు మలుపుడు ఇటు మలుపుడు తీస్తానికే ఇద్దరైతే పడతారు. ఖచ్చితంగా ఇద్దరు ఉంటేనే అవుతుంది. ఒక్కరు కావాలంటే అదే గ్యాస్ పైన సిమ్లో పెట్టుకొని చిన్నగా వేసుకొని కష్టమైనా కూడా. ఇలా వచ్చాయో చూడండి, అరిసెలు చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ అండి.